హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇదైతే శుక్రవారం బ్లాగ్ అండి. నా మార్నింగ్ రొటీన్ పనులైతే మీతో షేర్ చేసుకుంటున్నానండి. పొద్దున్నే లెగిచి ఇల్లంతా క్లీన్ చేసి బయట మాపెట్టానండి. మాపెట్టుకున్న తర్వాత అయితే ఒక చిన్న ముగ్గైతే వేస్తున్నానండి. అలాగే మెట్లు కూడా క్లీన్ చేసి ముగ్గులైతే పెట్టుకున్నానండి. ముగ్గు పెట్టాక గుమ్మానికి ఎంతో కళ వచ్చింది చూడండి. చూడడానికి చాలా అందంగా ఉందండి. తరువాత కిచెన్లోకైతే వచ్చానండి. స్టవ్ గట్టు కూడా క్లీన్ అయితే చేసి పెట్టుకున్నానండి. స్టవ్ క్లీన్ చేసిన తర్వాత గదిలైతే క్లీన్ చేసి మాపైతే పెట్టుకొని ఫ్రెష్ అప్ అయ్యి పూజ కోసం అయితే వచ్చానండి. నేనైతే శుక్రవారం పూజ ఇలా చేసుకుంటానండి. ఆ స్వామి అమ్మవార్లకి ఇలా ఉప్పు దీపం, కామాక్షి దీపం వెలిగించుకొని పువ్వులతో ఆ స్వామి అమ్మవార్లని అలంకరించుకొని పూజ చేసుకొని ఆ దీపాల వెలుగులో ఆ స్వామి అమ్మవార్లని చూసుకుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. పూజ చేసిన తరువాత ఆ రోజు మొత్తం పండగలాగా అనిపిస్తుంది. పూజా గది కూడా కలకల్లాడుతూ ఉంటాది. పూజ అయితే అయిన తర్వాత కిచెన్లోకొచ్చి టీ అయితే పెట్టానండి. టీ తాగకపోతే ఆ రోజంతా ఏదోలాగుంటాదండి. టీ తాగిన తర్వాత కిచెన్లోకైతే మళ్ళీ వచ్చి రైస్ అయితే కడిగి పెట్టుకొని పొయ్యి మీద పెట్టుకొని ఉల్లిపాయలు, టమాటాలు, వంకాయలు కోసుకొని వంకాయ టమోటా కర్రీ చేశాను. సమ్మర్ కదండీ! ఎక్కువసేపయితే కిచెన్‌లో ఉండలేం కదండీ! అందుకని బేగా వంట చేశానండి. మొన్న ఎప్పటినుంచో ఏసీ మ్యాట్లు క్లీన్ చెయ్యాలని అనుకుంటున్నాను. కానీ మర్చిపోతున్నాను. ఇవాళైతే క్లీన్ చెయ్యాలని మా బాబుని తీయమని చెప్పాను. సమ్మర్‌లో మ్యాట్లు తీసి క్లీన్ చెయ్యాలని అనుకుంటూ మర్చిపోతారు. తీసి క్లీన్ చేసుకుంటే ఏసీ చాలా చల్లగా వస్తుంది. ట్యాప్ కింద పెట్టి ఇలాగా తడిపి బ్రష్‌తో క్లీన్ చేస్తే దానికున్న మురికంతా వచ్చేసి తెల్లగా వస్తాయి. మా పాప అయితే సమోసాలు ఎలా చేసిందో చూడండి. మా పాప ప్రయోగాలు చేసి ఈ సమోసాలను చేసింది. పర్వాలేదు బాగానే ఉన్నాయండి. సాయంత్రం అయితే అలా బయటికి వెళ్ళామండి. అలాగా డీమార్ట్‌కి కూడా వెళ్ళామండి. అక్కడంతా తిరిగి చూసి గాజు జారులు కనిపించాయండి. నాకు నచ్చి ఒక 6 అయితే కొన్నానండి. అయితే ఇవేనండి. ఒకటి రూ. 99 పడ్డాయండి. ఏమైనా సరుకులు గాని, పచ్చళ్ళు గాని వేసుకోవడానికి బాగుంటుందండి. ఇవాళ వీడియో అయితే ఇంతేనండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.